హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ హెల్దీ స్వీట్ రెసిపీ నువ్వుల లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. నువ్వులు మనందరికీ తెలిసిందే, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి నొప్పుల నుంచి కూడా ఇది చాలా వరకు మనకి రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా మనం బెల్లంతో కనుక ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే కాల్షియం, బోన్స్ ఎవరైతే వీక్గా ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచడమే కాకుండా ఇంకా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనం ఈ నువ్వుల లడ్డు నుంచి మనకి చాలా వరకు లభిస్తాయి. మరి లేట్ చేయకుండా హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటూనే నువ్వుల లడ్డూలు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో, కరెక్ట్ షేప్, లడ్డు యొక్క షేప్ అనేది కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కూడా మనం ఏ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హెల్దీ నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్స్ నువ్వులని ఇందులో యాడ్ చేస్తున్నాను. నువ్వుల్ని ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి. కలుపుతూ ఈ విధంగా ఎక్కువ మాడిపోకుండా అక్కడే ఉండి బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత నువ్వులు మనకి బాగా మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా లడ్డు అనేది ప్రిపరేషన్ అవుతుందన్నమాట. సో ఈలోపు కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం తెలుసుకుందాము. నువ్వుల్ని రెగ్యులర్గా మనం తీసుకున్నట్టయితే అన్ని రకాల పోషకాలు మన బాడీకి అందాల్సినవన్నీ ఈ నువ్వుల నుంచే మనం తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా నువ్వుల్లో ఉండే మినరల్స్ కానీ, కాల్షియం కానీ, జింక్, ఐరన్, థయామిన్, విటమిన్ ఈ ఇవన్నీ కూడా మనకి బాగా నువ్వుల నుంచి లభిస్తాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నువ్వుల్ని మనం బాగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బెల్లం 1.5 కప్పు బెల్లం ఇందులో యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్ కోసం సేమ్ మీరు అదే కప్ యూజ్ చేయండి, ఏదైతే నువ్వుల కోసం యూజ్ చేసినారో ఇప్పుడు సేమ్ అదే కప్తో 1.5 కప్పు బెల్లము, సేమ్ అదే కప్తోని 1 కప్పు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు మనం పాకము ఆ బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. కరిగిన తర్వాత జస్ట్ ఒక 1-2 మినిట్స్ మాత్రమే మనం స్టవ్ పైన పెట్టుకొని ఎప్పుడైతే పాకం లైట్గానే చిక్కపడే టైంకి మనం సేమ్ అదే కప్తోని ఇప్పుడు మీరు చూడొచ్చు 1 కప్పు కొబ్బరి తురుము కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాము. కొబ్బరి తురుము వల్ల ఇంకొంచెం హెల్దీతో పాటే మనకి ఇంకొంచెం ఇందులో స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట మనం లడ్డు ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట లడ్డూలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అండ్ ఈ బెల్లంతో పాటే మనం కొబ్బరి తురుము కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కపడేంత వరకు మనం వెయిట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో మీరు లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా లైట్గా మనం చిక్కపడేంత వరకు, మరీ ఎక్కువ చిక్క కాకుండా చూసుకొని, మళ్ళీ మనం లడ్డూలు ప్రిపరేషన్కి చాలా కష్టమవుతుంది కాబట్టి లైట్గానే చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వుల్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మనము లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొత్తం కూడా మనం చల్లగా కావద్దు, లేకపోతే లడ్డు అంత పర్ఫెక్ట్గా రావు. కాబట్టి కొంచెం చల్లబడే టైంలోనే మనం ఇవి లడ్డు అనేవి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లైట్గా కొంచెం వేడి ఉన్నా ప్రాబ్లం లేదు, అప్పుడైతేనే లడ్డు పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోగలము. అండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లైట్గా ఆయిల్ లేదా నెయ్యి మంచిగా హ్యాండ్కి అప్లై చేసుకున్న తర్వాతనే మంచిగా మనం లడ్డు అనేవి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం అన్నీ కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. నువ్వులలో హెల్దీ పిండి పదార్థాలు ఉండడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్. అండ్ నువ్వుల్లో ఇమ్మీడియట్గా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇవి మనం డైజెషన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు నువ్వుల లడ్డూలు ఎంత పర్ఫెక్ట్ షేప్లో కుదిరిందో. మీరు చూసినట్టయితే చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంకొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా నువ్వులను కనుక తీసుకున్నట్టయితే మన బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసేయడమే కాకుండా హార్ట్కి కూడా ఇది చాలా మంచిది. మనం తినే తిండి అంతగా ఒంటికి పట్టదు చాలామందికి, అది కూడా కంట్రోల్ చేసే గుణం ఈ నువ్వుల సొంతం. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డూలు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో మీ డైట్లో ఒక పార్ట్గా చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో నువ్వుల లడ్డూ రెసిపీ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.